సినిమా సార్ స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ అనే సినిమా మేము చాలా దాదాపు ఒక 7 సంవత్సరాల ముందు నుంచి తీసుకుంటా కొద్ది డబ్బులు పెట్టుకొని తీసుకుంటా మళ్ళీ డబ్బులు అయిపోయినప్పుడు మళ్ళీ ఇంటికి పోవటం మళ్ళీ తెచ్చుకోవడం అటు చేసుకుంటా ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరానికి ముందు తయారు చేసుకున్నాం. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ సెన్సార్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం, అది కూడా బాగానే వచ్చింది. మళ్ళీ సెన్సార్ వచ్చినాక మేము రిలీజ్ చేసుకుందామని ఏర్పాటు చేసుకుంటే డబ్బులు చూసుకుంటే లేక ఇంత టైం పట్టింది, ఒక 10 నెలలు టైం పట్టింది మాకు. అట్నో ఎట్నో వాళ్ళని ఒప్పించుకొని అక్కడ కొంతమందిని మాట్లాడుకొని ఈ డబ్బులు కొంత అమౌంట్ తీసుకొని వచ్చి పోస్టులు కావాల్సినవి చేసుకున్నాం. ఈ ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాం మన ఛాంబర్లో. ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాక అది విని మాకు ఇంటికి నేరుగా నోటీస్ పంపించారు. ఈ సినిమా సిరిట్ అనేది మీది కాదు, మాది, మీరు ఎందుకు చేస్తున్నారు దీని అని చెప్పి నోటీస్ పంపించారు. అక్కడ మాకు వచ్చే డబ్బు ఆగిపోయింది. మేము మాట్లాడుకున్నాం కదా, మాకు 2-3 రోజుల తర్వాత పంపిస్తాం, పోయా నువ్వు పని చేసుకుంటాడు పంపిస్తామని చెప్పి మన వాళ్ళు చెప్పినారు. మేము ఆ మాట మీద వచ్చి మొదలు పెడితే అక్కడ డబ్బులు అయిపోయింది, నోటీస్ పోయింది. దానివల్ల ఇక్కడ ఏమి మాకు అర్థం కాక ఏమయమైపోయి ఇల్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి సిరిట్ ఈజ్ నాట్ ఓన్ అనే సినిమా మేము చెప్పుకుంటా చేసుకున్నాం. పేపర్లకి, టీవీలకి, చెవులు అన్నిటికీ పెట్టుకున్నాను. అప్పటి నుంచి మా జోలు రాకుండా తీరా 22వ తారీఖు లేకపోతే 29వ తారీఖు రిలీజ్ అన్నాక మాకు నోటీస్ ఇచ్చి మా సినిమా ఆపారు. మేము చిన్నోళ్ళమని ఆపినరా, ఇట్టటి వాళ్ళని పైకి ఎక్కిరాని ఆపినరా లేకపోతే ఏదన్నా దేనివల్ల ఆపారో తెలియదు. వాళ్ళైతే ప్రభాస్ మంచోడు, వంగా సార్ కూడా మంచోడు, మరి ఇంతమంది మంచి అయినప్పుడు ఆయన ఎవరో తెలియపెట్టిన ఆయన నోటీస్ ఆయన ద్వారా మాకు వచ్చినప్పుడు వీళ్ళకైనా తెలియకుండా ఉందా? సార్ ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న, రవి గారు మిమ్మల్ని అడగాలి నేను. ఎందుకంటే వాళ్ళిద్దరికి సినిమా అంటే ప్రేమ ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీ స్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉండే లోటుపాట్లు కానీ వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. బట్ మీరు చదువుకున్నారు, మీరు డైరెక్షన్ చేశారు, మీకు ఒక ఐడియా ఉంది. 2021 అక్టోబర్లో స్పిరిట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. మీ సినిమా పేరు కూడా స్పిరిట్. మీకు అప్పుడు డౌట్ రాలేదా మనల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెడతారేమో వీళ్ళు? లేదు సార్, అంటే మాకు 2019 15 నుంచి మా షూట్ యాక్చువల్గా మా టైటిల్ అనుకుంది సినిమా అనుకో రోజు అనుకున్నాం. కాదు ఇక్కడ విషయం ఏంటంటే వాటిని టైటిల్ చేయించుకోవాలి, ఇవన్నీ లేవు. అక్కడ తెచ్చుకున్నాం, సినిమా చేసుకుని వస్తాను అన్నా ముందు నుంచి అనుకుంటాం. మీరు ఎప్పుడు టైటిల్ రిజిస్టర్ చేయించారు? మాది 24 అయిందండి. 24 అయింది. వాళ్ళ టైటిల్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది? వాళ్ళది 24లోనే అయింది. ఎవరి ముందు అయింది? మాది 2 నెలల ముందు అయింది. 2 నెలల ముందు మీదే మాదే అయింది. మాది వచ్చేసి ఫిబ్రవరిలో అయింది, వాళ్ళది ఏప్రిల్ అయింది. అది కూడా నాకు అది వాళ్ళ డాక్యుమెంట్ పంపించారు, వాళ్ళ డాక్యుమెంట్లో ఉన్నాయి. వాళ్ళు 2 నెలలు వెనక మంది అయినట్టుగా వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు పంపించే డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు అవ్వండి, ఇంటర్వ్యూ అవ్వగానే మాకు ఆ డాక్యుమెంట్స్ పంపిస్తాం. ఆ డాక్యుమెంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ నాయ పెట్టి పంపించాను వాళ్ళకి. వాళ్ళు పంపించింది అది. ఇప్పుడు వాళ్ళు ముందు అయ్యి ఉంటే ఒకవేళ అనుకుందాం సార్ మీరు అన్నట్టే, ఓకే నేను సినిమాలు చూస్తున్నాను ఉంటాయి, నాకు ఒక అవగాహన ఉంది. నేను 23 నుంచి ప్రమోషన్ గట్టిగా చేస్తున్నాను సార్. సినిమాది ప్రమోషన్ అప్పటి నుంచి చేస్తాను. అప్పటి నుంచి సైలెంట్గా ఉండి ఈ రోజు వాళ్ళు నోటీస్ చూడడం అనేది ఒకటి నాకు అర్థం కాని విషయం. మీరన్న మాట ప్రకారమే. తర్వాత ఇప్పుడు అది స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చి ఏదో ఒక రోజు అడగవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే అంత మీరు చెప్పినట్టు 21లో అన్నదన్నారు, అది ఎంతవరకు వచ్చిందని తెలియదు. యాక్చువల్గా ఆ టైం నాకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీడియాలో చూసి ఎంక్వైరీ చేసుకుని చెప్తున్నా తప్ప కరెక్ట్ టైము చాలా మంది తెలియదు. అలాగే నాకు కూడా చెప్తున్నా సార్. బట్ రిలీజ్ డేట్ ఏదుందో అది కనిపిస్తుంటది కదా. అదే చెప్తున్నాను, అదే చెప్తున్నాను. మీకు తెలియదు? అదే చెప్తున్నాను, అదే చూడండి ఒకసారి చూసి చెప్పినది. దీంట్లో ఇంకోటి మనకేంటంటే వాళ్ళకంటే టైటిల్ ముందు అనేది వాళ్ళ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 23 నేను నా సెన్సర్ వచ్చేటానికి 24 మా సెన్సర్ వచ్చేటానికి వాళ్ళ షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కరెక్ట్, వాళ్ళది షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ లేదు. ఆ టయానికి వాళ్ళు 21లో వాళ్ళు అనుకున్నారు నన్ను చెప్తే ఆ తర్వాత వేరే సినిమా జరుగుతుంది, యాన్యువల్ సినిమా జరుగుతుంది, అది రిలీజ్ అవుతుంది, పనులు నడుస్తుంది. ఈ తర్వాత సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. మరి 24లో నాకు వచ్చేటప్పుడు షూట్ కూడా అరవనప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు అడుగుతారు? బట్ ఇక్కడ షూట్తో సంబంధం లేదు, టైటిల్ వివాదం కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్ ఎవరిది ఫస్ట్ అయ్యింది అనేది మాత్రమే ప్రామాణికం. ఆ లెక్కను చూసుకుంటే మీరు చెప్పే ప్రకారం 2 నెలల ముందు మీదే అయింది. సో అప్పుడు ఇంకా వివాదం ఏముంది? మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. నేను అయ్యాను సార్, లీగల్గా ప్రొసీడ్ అయినా. ఫస్ట్ నోటీస్ పంపించినప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయినా. వాళ్ళు పంపించిన దానికి వాళ్ళు పంపిపోతే నాకు తెలియదు కదా, వాళ్ళు ఎప్పుడు డేట్ అయింది అంటే నాకు తెలియదు కదా. వాళ్ళు పంపించిన దాంట్లో చూసుకొనే నేను పంపించాను. పంపించినప్పుడు వాళ్ళకి ఆ డేట్ కన్నా ముందని మేము పంపించాం సార్. మీకంటే మాది 2 నెలల ముందే అయింది ఒకటి. రెండోది వచ్చేసి నాకు ఆల్రెడీ సెన్సార్ వచ్చింది సార్, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ తెచ్చుకున్నాను నేను. ఒకవేళ మీది ముందుంటే నాది ముందైతే నీకు ఇవ్వచ్చు, ఎందుకంటే మీరేం చేయరు కాబట్టి. మీది ముందైతే నాకు ఇవ్వడానికి లేదు కదా. చాంబర్లు ఎలా వేస్తారు వాళ్ళకి తెలియదు, అరే ముందు వస్తుంది ఎట్లాగా పెద్ద ఆపుతారు కదా, అంటే మీరు అవ్వలేదని చాంబర్ కూడా తెలుసు కదా. అందుకే నా టైటిల్ ఇచ్చాను. నేను నా ఇంట్లో అయితే చేయించుకోలేదు కదా టైటిల్, లేదంటే ఎక్కడో గూగుల్లోకి వెళ్ళి ఇంకోసారి నేనే చేయించుకుంది కదా, సెన్సర్లో చేయించుకుంది బ్యానర్లో. ఇక్కడ చాంబర్లో చేయించుకున్న తర్వాత సరే పోండి, చాంబర్లో ఏదో మోసం చేశాను, ఏదో చేశాను,
సెంట్రల్ మోడ్ సర్టిఫికేట్ సార్, సెన్సార్ సర్టిఫికేట్, అది కూడా నేనే షిఫ్ట్ చేస్తాను. గవర్నమెంట్ కదా, అది కూడా నేనే షిఫ్ట్ చేస్తాను. లేదు కదా, దాంట్లో నెంబర్ అయితే ఇస్తారు కదా, మీరు పంపించాను కదా, మరి ఆ నెంబర్ ఒకసారి కొడితే ఇది కరెక్ట్గా సెన్సార్ వాడు తెచ్చుకున్నాడా లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నామా. కొంతమంది అన్న మీరు అడిగిన మాట చాలా మంది తర్వాత కూడా కామెంట్స్లో చూశాను, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఆల్ టైటిల్ ముందని చెప్పేసి. ఆ టైటిల్ ముందంటే 3 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు. ఓకే, నేనేదో ఈ శాంబ్రోలకి లక్షలు ఇచ్చి నేను తెచ్చేసుకున్నాను, ఆ సెన్సార్ వాళ్ళకి కూడా లక్షలు ఇచ్చి నేను తెచ్చుకున్నాను సార్. ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి, మాకు అంత డబ్బు ఉంది కాబట్టి, మాకు బాగా పలుకుబడి కాబట్టి తెచ్చుకున్నాం. మరి అలాంటప్పుడు ఇన్ని రోజులు నాకు అంత డబ్బులు మాకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, నాకంటే ఒక 100 కోట్లు ఉన్నాయండి, వాళ్ళకి ఒక 101 కోటి ఉంది కదా. ఖచ్చితంగా ఏమో డబ్బు మేము సెన్సార్ వచ్చి సంవత్సరం అయినా సరే రిలీజ్ చేసుకోవడానికి అదే డబ్బులు వడ్డీ వస్తాయి తీసుకుందామని ఆపాను సార్. మినిమం కొంచెం ఎవరైనా కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా నేనేం మాట్లాడుతానంటే సార్, ఇది టైటిల్ గురించి జరిగిన ప్రాబ్లమ్సే. నేను ఇంతకాలంలో ఎప్పుడన్నా సార్ ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ నా స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఆయన నా పేరు పెట్టుకున్నాను, ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూలో సరే మా అమ్మ మా నాన్న మాట్లాడారా లేదు. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పేది వీళ్ళు స్పిరిట్ అన్నారు సార్, స్పిరిట్ కాదు సార్. మేధావులు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మా అమ్మ మా నాన్న తెలియదండి, చదువుకోలేదు, నేను పెద్ద ఏది చదివేసి డిగ్రీలు పట్టుకోలేదు సార్, నేను కూడా 10th ఫెయిలే, ఊర్లో ఎల్ఐసి చేసుకున్నానే, సినిమాలకు పక్కా యాంటీ నేను. సినిమా చేసింది ఏం కోసం, ఏమో సినిమా చేయాలని చేసాము. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు సార్. ఫస్ట్ ఈ విషయాన్ని బాగా అందరు చెప్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను, ఇది ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు. సందీప్ వంగా సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఆయన నాకు ప్రెస్ మీట్ పెట్టుకున్న తర్వాత ఫోన్ చేసి, ఎట్లా మీరు సినిమా చేశారంటే, అవును సార్ నేను సినిమా చేశాను, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మా ఊరు ఇది, మా ఇల్లు ఇది అని అడిగితే అడ్రస్ నేను చెప్పాను.